మహాగణుడు పరిశుద్ధుడైన యేసు ప్రభు నామములో అందరికి వందనములు చెల్లిస్తున్నాను. అందరు క్షేమంగా ఉన్నారా? మీ అందరు క్షేమంగా ఉంటున్నారని ఉండాలని ప్రార్థిస్తున్నాము. మీరు కూడా ప్రార్థనలో ఉండండి. దైవ దీవెనలు పోగొట్టుకోవద్దు. మరి చదువు రాదని చాలా మంది బాధపడుతూ అమ్మగారు మాకు ప్రార్థన చేయడం సరిగా తెలియదు అంటున్నారు. ఏం చేయనవసరం లేదు. మనకున్న అవసరాల నిమిత్తం, లేకపోతే మనం ఇంకా రక్షణ పొందకుంటే దాని నిమిత్తం ప్రభుని అడుగుటే ప్రార్థన చేయాలంటే ఎక్కువ కష్టపడవలసిన అవసరం లేదు. మరి గత కొన్ని రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి, తుఫాను హెచ్చరికలు జరుగుతున్నాయి. మరి తుఫాను కూడా వచ్చి ఉన్నది 2 రోజుల నుంచి బీభత్సంగా. అయినా కూడా దేవుడు మనల్ని క్షేమంగా కాపాడి ఉన్నాడు. ఇంకా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి ఉన్నాయి. మరి వారి కొరకు ప్రార్థిద్దాము. మీరందరూ కూడా ప్రార్థించండి. మరి చాలా వరకు నీరు నిండి కొంతమంది ఇళ్లలో కూడా నీళ్లు వచ్చేస్తున్నాయి. మరి వారి కొరకు కూడా ప్రార్థిద్దాము. మరి దేవుడు ఎలాంటి వారినైనా కూడా మరి ఆయన అడిగితే ఆయన ఇవ్వకుండా దేవుడు కాదు కనుక ఆయన కృపలో జీవిస్తున్నాం. మనం ఆయన కృప లేనిదే మనం బ్రతకలేము. మనం క్షేమంగా ఉన్నామంటే అదే ఆయన కృప. మనం క్షేమంగా ఉండి కూడా ఆయన ప్రార్థించలేకపోతే మన జీవితం వ్యర్థమే. ప్రియులారా, రండి మీరందరూ కూడా రోజు దేవుని వాక్యం అనుసరిస్తున్నందుకు మరి మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనం దేనికో సమయం కేటాయిస్తుంటాం. వ్యర్థమైన వాటన్నిటి కొరకు సెల్ ఫోన్ చూస్తూ ఉంటాము. అలాగే సబ్స్క్రైబ్లు కూడా చేసుకుంటూ ఉంటాం, లైకులు కొడుతుంటుంటారు. అవన్నీ వ్యర్థమే ప్రియులారా. ఒకవేళ మీరు దేవుని గురించి తెలియకపోతే వినండి. 10 నిమిషాలు మాత్రమే దాని కొరకు మీరు మీ మనసు కేటాయించండి. చక్కగా 10 నిమిషాలు దేవుని వాక్యం వినండి. ఎందుకంటే ఆ 10 నిమిషాల సమయంలో దేవుడు వాక్యాన్ని నీ గురించి నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడేమో. దయచేసి మీరు అది జ్ఞాపకం పెట్టుకోవాలని అడుగుచున్నాను. 2 రోజులాగా ఈ రోజు కూడా వాక్య భాగంలోకి వెళదాము. ముందుగా దేవుని స్తుతించుకొని ఆ తర్వాత మన వాక్య భాగంలోకి వెళదాం. ఈ రోజు మనం విలువలేని వారం కావచ్చు, ఏమీ మనకు లేకపోవచ్చు. అయినా కూడా దేవుడు మనల్ని రక్షించి ఆయన కృపలో నిలబెట్టుకున్నందుకు ఆయనకి కృతజ్ఞత చెల్లించబద్దులమై ఉన్నాము. ఏముంది నాలో ఈ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా. నీ ప్రేమ అమరం, నీ ప్రేమ మధురం, నీ త్యాగమే నన్ను మురిపించింది. ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీశావు ప్రభువా. ఘోర పాపినైన మనలను దేవుడు చేరదీసి రక్షించినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలుపు. ఈరోజు దేవుడు మనకు ఏ వాగ్దానంతో మాట్లాడుచున్నాడు, ఏ వాగ్దానం అయితే నా జీవితానికి ఇస్తున్నాడో దయచేసి చూద్దాం రండి. 88వ కీర్తన తీసుకోండి ఒకసారి. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అలర్ట్ అవ్వండి. మరి 10 నిమిషాలు మాత్రమే దైవ సన్నిధిలో కూర్చున్నాము. 88వ కీర్తన కోలా కుమారులు రచించిన కీర్తన. ఎద్రాహీనుడైన హేమాను రచించిన దైవ ధ్యానము. కోలా కుమారులు దాన్ని కీర్తనగా మనకి వెల్లడించారు కనుక దాన్ని మనం చూసుకోబోతున్నాము. ముఖ్యంగా మరి 11వ వచనం మనం చూసుకుంటున్నప్పుడు, యెహోవా నేను నీతోనే మనం చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను. ఎప్పుడు నీతోనే, దేవునితోనే మనవి చేయుచున్నామట. చూడండి ఎంత బాగుందో 13వ వచనంలో, నీతోనే మనం చేయుచున్నాము. ఇలా కూడా మనం ప్రభుతో మాట్లాడచ్చు. చాలా మంది వ్యర్థమైన వాటికి పిలుస్తూ ఉంటారు. మరి పలకినప్పుడు ఏమయ్యా ఏమమ్మా నీతోనే మాట్లాడుతున్నాను. ఒకసారి వినరా అన్నప్పుడు వాళ్ళు వింటారు, లేకపోతే లేదు. కానీ ఇక్కడ మరి ఆ కీర్తనలో చెప్తున్న మాట నీతోనే మనవి చేసుకుంటున్నాను ప్రభువా. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను. ఇప్పుడు ఉదయాన్ని ప్రియుల రాత్రి అంతా చక్కగా నిద్రపోయారా? మంచి నిద్రనిచ్చాడు దేవుడు. ఉదయాన్నే ఆ ప్రార్థన ద్వారా ఆయన ఎదుర్కోవాలనుకుంటున్నారా లేదా మీరు? మరి చూస్తున్నప్పుడు యెహోవా నీవు నన్ను విడిచుటయ్యారా? నన్ను ఒకవేళ విడిచావయ్యా, నన్ను విడిచిపెట్టవద్దయ్యా.
సరి చూసుకోతండి. నీ విలువ తీసుకొని తెలుసుకొని నడిచే భాగ్యం నాకు ఈ తండ్రి అని అడుగుదాం ప్రియులారా. యెహోవా నీవు నన్ను విడిచిపెయ్యేలా నీ ముఖము నాకు చాటు చేయండి అలా అడుగుదాం. ప్రభునయ్యా నీతోటి మాట్లాడుతున్నావు, నీ ముఖం దాచుకోవద్దయ్యా. కీర్తనకారులు కూడా 51 కీర్తనలు చెప్తున్నమాట, నా పాపములకు విముఖుడు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయము. అవన్నీ గుర్తు చేసుకోకుండా జీవించాలి ప్రభు అని ఎంత చక్కగా అడుగుతున్నాడు ఆయన. ఇంకా ప్రియులారా, ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే బ్రతికి ఉండబట్టే, మనము బ్రతికి ఉండి కూడా ప్రభుని ఈ లోకంలో, ఈ భూలోకంలో, ఈ భూలోక యాత్రలో జీవిస్తున్నంతకాలం ఆయన స్తుతించకుండా, ఆయన ఆరాధించకుండా ఆయన సన్నిధికి చేరాలంటే అది అయ్యే పని కాదు ప్రియులారా. కనుక ఆయన జ్ఞాపకం చేసుకొని చనిపోయిన తర్వాత మనం ఇక ఆయన స్తుతించలేము, ఆయన ధ్యానించలేము. అప్పుడు మనకి నో ఛాన్స్, అవకాశం మనకు ఉండదు. ఎందుకంటే ధనవంతుడు మరి చనిపోయిన తర్వాత పాతాళంలో కొనిపోబడ్డాడు. దరిద్రుడైన లాజరు మరి తండ్రి దగ్గరికి చేర్చబడ్డాడు. అప్పుడు దరిద్రుడు వచ్చినమాట, ఈ పాతాళంలో నేను వేగలేకపోతున్నాను, నా అన్నదమ్ములు ఉన్నారు, వారి కొరకు ఈ వార్తను పంపాలా? ఎలా పంపుతావయ్యా? నీవు బ్రతికున్నప్పుడు నీ అన్నదమ్ములు కూడా బ్రతికుండగానే మోషే, ఏలీ ప్రవక్తలు అంటే కూడా ఎంతో మంది ఉన్నారు. వారు చెప్పే వార్తలు విని సందేశం విని రక్షణ పొందితే ఖచ్చితంగా వస్తారు. అంతేకాని చనిపోయిన తర్వాత మరలా తిరిగి వెళ్ళటం అనేది అసాధ్యం. కానీ దేవునికి సాధ్యమైనది ఏంటంటే మనం బ్రతికుండగానే ఆయనను గుర్తెరిగి ఆయనతో మాట్లాడి ఆయన దగ్గర స్థానం సంపాదించుకోవడం. మనం ఇంకా ఈ లోక ఆశలతో ఈ లోకంలోనే జీవిస్తూ ఉన్నాం అనుకోండి, ఈ రోజు చక్కగా గడిచిపోయింది, ఇంట్లో ఏ కొరత లేదు, మనకి ఎంతకైనా కావాల్సింది ఏముంది అనుకుంటారు చాలా మంది. ఇవన్నీ కాదు ప్రియులారా, ఇవన్నీ ఇచ్చిన నీ తండ్రిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. బ్రతికొందగానే నీవు జ్ఞాపకం చేసుకోలేకపోతే చనిపోయిన తర్వాత నీవు జ్ఞాపకం చేసుకోవాలన్నా, ఎక్స్క్యూజ్ చేసుకోవాలన్నా నీ తండ్రి నీ దగ్గర ఉండడు, నీ మాట వినడు. పైగా నీకు ఆ సమయం కూడా ఉండదు. నీకు బుద్ధి లేని కన్యకలు సమయం అయిపోయిన తర్వాత సిద్ధపడి మేము కూడా మీ బిడ్డలనే తండ్రి అన్నప్పుడు మీరెవరో నేనెవరని చెప్పేసి ఉంటుంది. మొక్క మాటమనేది ఆయన దగ్గర. ఆయన ఇచ్చిన సమయంలో నువ్వు జాగ్రత్త పడి నువ్వు తయారై ఎదురు చూడమని క్రొత్త నిబంధన గ్రంథంలో మరి బాప్తిస్మిచ్చి యోహాను చెప్పి ఉన్నాడు, మీ మార్గం సరళం చేసుకోండి, ప్రభు మార్గం సిద్ధపరచండి, మీ మార్గాలు సరళం చేసుకోండి, ప్రభు వచ్చే మార్గానికి సిద్ధపడి ఉండండి అని చెప్పి ఉన్నాడు. అలాగే ప్రియులారా, ఒకవేళ మీరంతా కూడా ఈ మాటలు వింటుంటే ఒకసారి 88వ కీర్తన మరి 9వ వచనం కూడా మనం చూసుకున్నాం. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది, యెహోవా ప్రతి దినము నేను నీకు మొరపెట్టుచున్నాను. చూడండి ప్రియులారా, ఎంత బాగా అర్థమవుతుంది ఈ మాటలు. బాధ చేత నా కన్ను క్షీణిస్తుందని చెప్తున్నాను. కన్ను అంతరించిపోతుందట. మన మనసులో ఎంత బాధ ఉన్నా కొంతమంది బయటపడకుండా ఉండాలని మొక్క నవ్వుతూ చక్కగా దాన్ని సవరించుకుంటారు, కవర్ చేసుకుంటారు. అయినా కూడా ఆ మనసులో ఉండే బాధ, ఆ తలలో ఉండే పెయిన్, ఆలోచన యొక్క విధానం ఆ కంటిలో కనపడుతూనే ఉంటుంది. అందువల్ల చెప్తున్నా మా కీర్తన ఇది, నా కన్ను క్షీణించిపోతుందంట. శరీరంలో ఒక అవయవం క్షీణించిపోయినా కూడా శరీరం అంతా దాన్ని బాధ్యత వహించాలి. అందుకని చెప్తున్నమాట, ప్రతి దినము నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రతి దినము నీవు ప్రార్థిస్తున్నావా? ప్రతి దినము దేవునితో మాట్లాడుతున్నావా? నీ కుటుంబం కలిసి కుటుంబ ప్రార్థన పెట్టుకుంటున్నావా? నీ పిల్లలతో నీ పెద్దవారితో కలిసి కూర్చొని ఒక అరగంట దేవుని సన్నిధిలో కుటుంబ ప్రార్థన జరిగిస్తున్నావా? దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము, ఈ శాపలోకాన నీ సాక్షులుగా నిలువ, నీ ప్రేమతో నింపుమా, నీ ఆత్మతో నింపుమా. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము అని ప్రార్థిస్తున్నారా లేదా? నీ కుటుంబంతో నీ సేవకు అంకితమయ్యాని అడుగుచున్నారా లేదా?
ఈ లోకమైన భోగములు లేకపోతే ఈ లోకమైన సంతోషకరమైన విషయాలు అవి ఎంతకాలం నిలవట్లేరా? నిలిచినది ఒక్కటే దేవుని దీవెన, దేవుని ప్రేమ, దేవుని యొక్క ఆయన యొక్క ఇచ్చే కృపను మాత్రమే నీకు నిలిచి ఉంటుంది. కానీ ఇక ఈ లోకంలో జరిగేది ఏది కూడా నీకు శాశ్వతం కాదు. దాని ప్రేమలన్నీ కూడా అశాశ్వతమైనవి. ఒకవేళ ఈ రోజున నీ దగ్గర డబ్బు చాలా ఉందనుకోండి, అందరూ వస్తారు నీ దగ్గరికి. మా చుట్టాలని చెప్తారు, మా బంధువులని చెప్తారు, లేదా నా స్నేహితులని చెప్తారు. అదే ఒకవేళ నీకు జబ్బు చేసి నీవు మంచంలో పడి ఉంటే మంచం దగ్గరికి ఎవరు రారుతున్నారా? ఈరోజు నీవు అందంగా ఉండొచ్చు, హ్యాండ్సమ్ గా ఉండొచ్చు, చక్కగా మంచి కోట్లు, డ్రెస్సులు లేకపోతే విలువైన శారీస్ కట్టుకోవచ్చు. కానీ నీకు అనారోగ్యం చేసి నీ కన్ను క్షీణిస్తే నీ దగ్గరికి ఎవ్వరు రారుతున్నారా? ఇంకా చెప్తున్న మాటలు చూడండి. నీ వైపు నా చేతులు చాపుచున్నాను. చేతులు చాపి ప్రార్థన చేయాలి, చేతులు చాపి ప్రార్థన చేయాలి. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, శ్రేష్టమైన పావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణతించెదను, పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. అది చేద్దాం చాలు. అయ్యా నీ ప్రార్థన, నా ప్రార్థన నీ సన్నిధిని కాచి ఉంటుందని నీ వైపు నా చేతులు దినమెల్లా చాచించుకున్నానని చెప్తున్నాను. ప్రియులారా, దినమల్లా చాచించుతామా మనం? కొద్ది నిమిషాలు చేతులు ఎత్తడమ్మా, చేతులు ఎత్తండి ప్రార్థన చేద్దామంటే 2 నిమిషాలకి చేతులు వారిపోతాయి. కానీ కీర్తనకారుడు దినమెల్లా నా చేతులు నీ వైపు చాచుకున్నాను అని చెప్పి మోషే చేయి పెట్టినప్పుడు మరి అమాలేకులు ఓడిపోయారు. చేయి దించుతున్నప్పుడు ఇశ్రాయేలు సైన్యం ఓడిపోతుంది. చెయ్యి ఎత్తుటలో ఎంత ధన్యత ఉంది, ఎంత ధైర్యం ఉంది, ఎంత మనుగడ ఉంది, ఎంత గెలుపు అనేది ఆ చేతిలో కనపడుతుంది. చేతులు ఎత్తాలంటే చాలా మంది బాధపడుతూ ఉంటారు. అయ్యో మేము చేతులు ఎత్తగలమా, ఇలా ఉండగలమా, ఈ విధంగా చేయగలమని. చేతులు ఎత్తాలంట పైకి. చేతులు పైకెత్తి చూడండి ప్రియులారా, చేతులు ఈ విధంగా పైకెత్తి దేవుని స్తుతించాలి. చేతులు పైకెత్తి దేవుని స్తుతించినప్పుడు ఆయన నీ మొర తప్పకుండా వింటాడు. ఒకసారి ప్రార్థన చేసి చూడండి. ఈ విధముగా చేతులు ఎత్తి ప్రార్థన చేయండి. తర్వాత మాట చూసుకుందాం. వృద్ధులకు నీవు అద్భుతములు చూపెదవా. చనిపోయిన వారికి అద్భుతములు అంట. వృద్ధులకు అద్భుతములు ఏం చూపిస్తాడు దేవుడు? ఎక్కడ చూపిస్తాడు పిల్లలు. చాలా మంది అనుకుంటారు చనిపోయినాక ఇంకేం అద్భుతాలు చూస్తాం అమ్మగారు. ఖచ్చితంగా చూస్తాం. దేవుని సన్నిధికి వెళ్తే ఖచ్చితంగా అద్భుతములు చూసే అవకాశం నీకు నాకు ఉన్నది. తర్వాత ప్రేతలు లేచి నిన్ను స్తుతించదవా. ప్రేతలు ఆత్మలు లేచి నిన్ను స్తుతిస్తాయా? స్తుతించావు కదా, స్తుతిస్తాయి. యెహెజ్కేలుని ఎండిన ఎముకల లోయలోకి తీసుకుపోయి ఈ ఎముకలన్నీ లేస్తాయా, ఇవన్నీ మాట్లాడతాయా, ఇవన్నీ బ్రతుకుతాయా, ఇవన్నీ మహాస్థైన్యంగా లేచి నిలబడతాయా? యెహెజ్కేలు చెప్తున్నాడు, అయ్యా నాకేం తెలుసు, అదంతా నీకే తెలుసు అయ్యా. సర్వము పుట్టించిన నీకు తెలియక నాకెలా తెలుస్తుందయ్యా అని మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి పిల్ల, నాకు తెలియదయ్యా ఈ ఎండిన ఎముకలు ఎలా స్థైర్యంగా లేస్తాయి. ఆయన మాటకి అన్ని లోపడతాయి. ఎండిన ఎముకలారా లేచి నిలబడమన్నప్పుడు అన్ని దగ్గర సౌండ్ చేస్తూ వచ్చి నిలబడ్డాయి. పిల్లారా చూడండి, ఎండిన ఎముకలను సైన్యముగా మార్చాము, విరిగిన మనసులను నీలోకి మలచాము. భక్తాలే నావలే సమారయ్య శ్రీవలే సారెపత్తు శ్రీవలే యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా, నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా, నీకై బ్రతకాలని ఆశయ్యా. చూసారా పిల్లరా, వెంటనే ఎముకలు కూడా మహాస్థైర్యంగా లేస్తాయి కనుక ప్రేతల
లేచి నేను స్తుతించదరా. స్తుతిస్తాయి ఖచ్చితంగా. సమాధిలో నీ కృపను ఎవరైనా వివరించారా? సమాధిలో వివరిస్తారు. లాజరు వివరించాడు. లాజరు చనిపోయి 4 రోజులు కుళ్ళు వాసన పుట్టినప్పుడు లాజరు నిజమైన చావు చనిపోలేదు, అతను దేవుని యొక్క నిద్రించాడు. యేసుప్రభు వచ్చి లాజరు లేయి అనగానే లేచి కూర్చున్నాడు. సమాధిలో మాట్లాడతారు. ఎప్పుడు దేవునిలో నిద్రిస్తే లాజరు దేవునిలో నిద్రించాడు కనుక లాజరు చెప్పగానే మాట వినగానే లేచి కూర్చున్నాడు. నాశనకోపంలో నీ విశ్వాసతను ఎవరైనా చెప్పుకుంటురా? నాశన కోపంలో పోయి పడిపోయిన తర్వాత ధనవంతుల వలె ఆ విశ్వాసం గురించి చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే అతను బ్రతికున్నంత కాలం దేవుని మీద విశ్వాసం కలిగి జీవించలేదు. విశ్వాసాల గురించి చెప్పుకోవడానికి అతనికి అవకాశం లేదు. అందుకని చెప్తున్నమాట, నాశన కోపంలో ఉన్న వాళ్ళు ఎవరైనా నీ విశ్వాసతను గురించి ఎవరైనా చెప్పగలరా? నీ కృపను ఎవరైనా వివరించగలరా? దేవునిలో ఉంటే ఖచ్చితంగా ఆయన కృపను ప్రేమలో విస్తరించగలరు, కృపను చాటించగలరు. ఆయన చేసిన కృపా కార్యంలో చాటించేటందుకు దేవునిలో ఉంటే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. నాశన కోపంలో పడకుండా ముందుగానే నీవు విశ్వసించినట్లయితే ఆ నాశన కోపంలో ఉన్న నీ విశ్వాసతను చాటుకునే అవకాశం నీకుంది. అంధకారంలో నీ అద్భుతములు తెలియగలరా? అంధకారంలో నీ అద్భుతములు తెలియగలరా? ఖచ్చితంగా చీకటిలో నుంచి నడిచి వచ్చి ఒక అగ్ని మండపముగా ఆ వాగ్దానాన్ని రుజువు చేశాడు దేవుడు. యెహోవా దేవుడు అబ్రహాముకి యెహోవా దేవునికి మధ్యలో ఒక వాగ్దానాన్ని, ఆ మధ్యలో కూడా ఖండించిన ఆ యొక్క జంతువుల మధ్యలో నుండి ఒక ఖడ్గం వలె, ఎర్రని నిప్పు కణం వలె మండుతో మధ్యలో నుంచి ఆ వాగ్దానాన్ని తెలియపరిచే దేవుడు. అంధకార చీకట్లో నిద్రపోతున్నాడు. అబ్రహాము నిద్రపోతున్నప్పుడు ఆ చీకట్లో నుంచి వచ్చి వాగ్దానాన్ని చూపించిన దేవుడు. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు, నీ వాక్యము శక్తి కలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి కలది, నా త్రోవకు నిత్య వెలుగు. ఆరాధన ఆరాధన నా యేసుకే ఆరాధన. నిన్ను స్తుతించాలంటే, నిన్ను కనపరచాలంటే ప్రభా నేనేమి చేయాలయ్యా? నేను చనిపోయినా కూడా నేను చూడగలనా? నా ప్రేత నా ఆత్మ నేను స్తుతించగలదా? సమాధిలో నీ కృపను నేను వివరించగలనా? నాశన కోపంలో నీ విశ్వాసత నేను చాటగలనా? అడుగుదాం మహిళారా. ఇవన్నీ సాధ్యమే. ఈరోజు తీర్మానం చేసుకోండి. ఇవన్నీ కలగాలంటే నేనేం చేయాలి ప్రభా? నేను ఎలా నీ దగ్గరికి చేరుకోవాలా? నీ ఆత్మతో నేను నడవాలా? నీ ఆత్మతో నేను జీవించాలా? అప్పుడు రొమ్మను కూర్చొని భాగ్యం నాకు కావాలి. అడుగుదాం పిల్లారా. ఈ వర్షాలలో ఎంతో మంది బాధలు పడుచున్నారు. వారందరి కొరకు ప్రార్థిద్దాం. ఏబువలే తన స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు అతను విడిపింపగలిగినాడు. అలాగే మనం కూడా మన ఇతరుల కొరకు ప్రార్థిద్దాం. వర్షాల కొరకు బాధపడుచున్నారు. వర్షాల్లో మునిగిపోయిన వాళ్ళు, కుటుంబాలు మునిగిపోయి వండుకోవడానికి ఆ వంట చేసుకునే సామాన్లు కూడా లేక లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయినాయి. ముఖ్యంగా వారి కొరకు ప్రార్థిద్దాం. కూరగాయలు తెచ్చుకోలేరు, వండుకోలేరు, తినలేరు. మంచి రైస్ కూడా తెచ్చుకొని తినలేని పరిస్థితులు ఎంతో మంది ఉన్నారు. మరి వర్షాలు తగ్గిపోయి ఎక్కడికక్కడ నీళ్ళన్నీ ఎండిపోయి చక్కగా ఎప్పటి వలె ఎవరి జీవనం వారు సాగించాలని ప్రభును ప్రార్థిద్దాం. ఒకవేళ చనిపోయినా కూడా మనం ఆయన సన్నిధిలో మొరపెట్టుకునే అవకాశం ఎలాగున్నది ఈరోజు తెలియపరిచినందుకు ఆయనకి వందనాలు చెల్లించుకుంటూ, ఇంత గొప్ప వాక్యము వాగ్దానం ద్వారా మనతో ఆయన మాట్లాడినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వింటున్న మిమ్మల్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.